గాయస్ ఆడి Q5 మెగాట్రానిక్ ఎక్కినాము. మొత్తం జర్కింగ్ వస్తుంది రివర్స్లా. ఇది ఆయిల్ ప్యాన్, ఇది ఆయిల్ ఫిల్టర్ కూర్చుండే అసెంబ్లీ. ఆయిల్ ఫిల్టర్ మొత్తం పోయింది, మొత్తం పోయింది. ఇది మొత్తం క్లాగ్ అయిపోయింది, మొత్తం జామ్ చేంజ్ చేసేది మెగాట్రానిక్. ఇది మీరు ఇప్పుడు ఇప్పి ఏం ప్రాబ్లం ఉందో చెప్తాను తర్వాత. గాయస్ ఇవ్వండి, ఇక్కడ జాలివి ఆయిల్ జెట్లు వస్తాయి. ఒకటి ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇక్కడనేమో వాల్ స్ప్రింగ్ వస్తుంది. ఇది ఇక్కడ లోపల స్ప్రింగ్ ఉంటుంది, దీని మీద అట్లా వాల్లో కూర్చుంటుంది. ఇదేమో ఇట్లా కూర్చుంటుంది, ఇక్కడ కూర్చుంటుంది. ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది, 2 ఇక్కడ 3 ఇక్కడ 4, ఇక్కడ వాల్ స్ప్రింగ్. ఇక్కడనేమో ఇది పెద్దది ఆయిల్ జాలి. దీనిలో ఉండే ఆడి Q5 ఇది మెగాట్రానిక్ వాల్ ఆడి. దీని లోపల ఇంటర్నల్ పార్ట్స్ వచ్చేవి ఇవే. ఒక్క నిమిషం. ఇదేమో ప్లేట్ బాగుంది, సూపర్ ఉంది. ప్లేట్ ఏం ఇష్యూ లేదు. ప్యాకింగ్ కరెక్ట్ ఉంది. ఇది ప్యాకింగ్ కరెక్ట్ ఉంది. ఇది సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ కూడా బాగుంది, షేమ్ లేదు. అయితే మెయిన్ అనేది జాలీ సోల్నైడ్ ఉంది కదా, దీని కింద ఆయిల్ ప్రెషర్ సోల్నైడ్స్ ఉంటాయి, 2 వస్తాయి. రెండిట్లో ఒకటి పోయింది. ఇది ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ కట్ అయిపోయింది. ఇక్కడ నైల్ దగ్గర ఈ వైట్ లైన్ అనేది ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, మధ్యలో గ్యాప్ ఉంది. ఇక్కడ కట్ అయిపోయింది వైట్ది, ఇక్కడ పడిపోయింది. ఆల్రెడీ చినిగిపోయి ఉండే దానివల్ల ఆయిల్ అనేది ఎంత ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ రాదు. అంటే ఇక్కడ నుంచి లీక్ అయిపోతుంటుంది. ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇట్లా కింద నుంచి పైన కొడుతుంది. అట్లా కొట్టినప్పుడు కరెక్ట్ ప్యాకింగ్ కరెక్ట్ ఉండాలి. ఇట్లా మొత్తం డిజైన్ ఎట్లా ఉంది అట్లా. ఇక్కడ నుంచి లీక్ అయిపోతుంది. దానివల్ల గేర్లు అనేది ఏమంటారు, మనం ఎంగేజ్ చేసినప్పుడు మొత్తం జర్క్ కొడుతుంది. రివర్స్లో వేసినప్పుడు, డీలా వేసినప్పుడు జర్కింగ్ కొడుతుంది. ఇవి గేర్ షిఫ్టర్స్. ఇవి 1 2, ఇది 1 3, ఇది 4. ఇవి మెగాట్రానిక్తో సహా దీనిలో కూర్చుంటాయి. 1 2 3 4 షిఫ్టర్స్. ఇవి అంటే 1 2 ఇట్లా షిఫ్టర్స్ చేస్తాయి. ఇది ఆయిల్ పంపు. ఇదేమో క్లచ్ ప్యాక్, డ్యూయల్ క్లచ్ ప్యాక్. ఇది డైరెక్ట్ గేర్తో సహా ఇన్పుట్ గేర్. ఇది డైరెక్ట్ గేర్ బాక్స్లో వెళ్ళిపోతుంది మొత్తం. ఇది ఇంజన్తో సహా ఫ్లైవీల్తో సహా తిరుగుతుంది. తిరిగినప్పుడు ఆయిల్ పంప్ కూడా తిరుగుతుంది. ఆయిల్ ఇక్కడ నుంచి సగ్ చేస్తుంది లోపలికి, అంటే పైన గుంజుతుంది. అంతే గాయస్. ఈ మెగాట్రానిక్ మొత్తం ఫిట్ చేసి తర్వాత ఇదొక్కటి కొత్తది వేసేసినాం అనుకో, ఈ పార్ట్ సెకండ్ హ్యాండ్ కొత్తదో ఏదో వేసేసి కంపల్సరీ రిప్లేస్ చేయాలి. దాన్ని చేసేసి దీనిలో ఫిట్ చేసేసి కార్లో తర్వాత సంపు ఫిట్ చేస్తాం. సంపు ఫిట్ చేసిన తర్వాత ఆయిల్ వేసి గాయస్ ఆడి Q5 మెగాట్రానిక్ ఫిట్ చేసేసినాం. మొత్తం అయిపోయిన తర్వాత బండి తీసుకొని ట్రాల్కి తీసుకొని వచ్చేసిన రోడ్డు మీద. మొత్తం ఓవరాల్ మీద, ఎందుకంటే లాంగ్ ట్రాల్ కొట్టాలి కదా ట్రాఫిక్ చేసిన తర్వాత. ఇప్పుడు దగ్గర బండి కూడా 140+ పోతుంది. మీరు చూడొచ్చు.